హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి. ఈ రోజు నాగ చైతన్య నటించినటువంటి తండేల్ మూవీ చూడడం అయితే జరిగింది భయ్య. సినిమా ఎలా ఉంది దాని గురించి చెప్పే ముందు ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తండేల్ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్లీ నాగ చైతన్య నటించినటువంటి సినిమాలు నేను పెద్దగా చూడను, ఎందుకంటే యాక్టింగ్ పరంగా అనుకోండి వివిధ కారణాల వల్ల ఏదైనా థియేటర్ కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసేటువంటి సినిమా నాగ చైతన్య నుంచి అయితే నాకు అంత పెద్దగా ఏమి అనిపించవు అనమాట. సో తండేల్ సినిమాకి ట్రైలర్ మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ చూసుకునైనా గానీ, లేకపోతే డైరెక్టర్ ప్రీవియస్ మూవీస్ అయినటువంటి కార్తికేయ సినిమాని చూసుకున్నా గానీ, సో వాటిని చూసుకుని నేను సినిమాకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. వెళ్ళిన తర్వాత నేను నాగ చైతన్య సినిమాకి వచ్చానా లేకపోతే వేరే వాళ్ళ సినిమాకి వచ్చానని ఒక ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాగ చైతన్య చింపు అవతల పడేశాడు భయ్య. ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి స్టోరీ పరంగా చూసుకుంటే శ్రీకాకుళంలో కొంతమంది ఫిషర్ మ్యాన్స్ అయితే ఉంటారు. సో ఆ మత్స్యకారులు ఎవరైతే ఉంటారో ఆ మత్స్యకారులో రాజు ఒకడనమాట. సో రాజుకి సత్య అనే ఒక అమ్మాయి సాయి పల్లవితో అయితే ఒక లవ్ అయితే ఉంటుంది. వీళ్ళిద్దరు బాగా ప్రేమించుకుంటారు అనమాట. మంచి లవ్ స్టోరీ అయితే ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య. అనుకోకుండా రాజు వేటకైతే వెళ్తాడు. సో వాళ్ళ జీవన విధానం అది కాబట్టి వేటకు వెళ్తాడు. కొన్ని కారణాల వల్ల బోర్డర్ దాటి సముద్ర మార్గంలోనే దారి తప్పి పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోవడం, పాకిస్తాన్ జైల్లో బంధించడం అయితే జరుగుతుంది. సో తర్వాత ఏం జరిగింది, రాజు బయటకు వచ్చాడా లేదని మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ నాగ చైతన్య సాయి పల్లవి పర్ఫార్మెన్స్ ఉంటుంది, మామూలుగా ఉండదు. వీళ్ళిద్దరు మెయిన్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం అనమాట. సో ఒకరినొకరు బీట్ చేసుకుని మరి యాక్ట్ చేశారు అనమాట. సో ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. అండ్ సెకండ్ బీజిఎం భయ్య. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ బీజిఎం అండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్. ఓన్లీ డిఎస్పి మాత్రమే. సో లవ్ సాంగ్స్ కి డిఎస్పి ఒక రేంజ్ దాటిన తర్వాత మ్యూజిక్ ఇస్తే ఎలా ఉంటుంది, ఉప్పిన తర్వాత ఆ టైప్ ఆఫ్ బీజిఎం అండ్ ఆ సాంగ్స్ ఈ సినిమాలోనే మనకు కనిపిస్తాయి అనమాట. ఈ సినిమా అంత ఆకట్టుకోవడానికి గల మెయిన్ కారకుడు డిఎస్పి మాత్రమే. డిఎస్పి బీజిఎం అండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. నీకోసం ఆ సాంగ్ మేల్ వెర్షన్ కన్నా ఫీమేల్ వెర్షన్ వచ్చినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. సో మీరు థియేటర్ లో చూడండి, మీకు బాగా నచ్చుతుంది. నెక్స్ట్ ఈ సినిమాలో ఉన్నటువంటి లవ్ ట్రాక్. సో సాయి పల్లవి నాగ చైతన్య మధ్య వచ్చినటువంటి ఆ లవ్ సీన్స్ లో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అండ్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి. నాగ చైతన్య ఇంట్రొడక్షన్ సీన్ గానీ, అండ్ ఇంటర్వెల్ కి ముందు రైల్వే స్టేషన్ లో ఒక సీన్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది రైల్వే స్టేషన్ లో సీన్. అంటే క్లైమాక్స్ సీన్ అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. క్లైమాక్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇక ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఎమోషనల్ సీన్ అనమాట. సో ఎమోషనల్ సీన్స్ లో నాగ చైతన్య పండించేటువంటి నటన గాని అండ్ సాయి పల్లవి నటన గాని, సో ఇద్దరికి ఈక్వల్ గా సినిమా మొత్తం వరకు వాళ్ళిద్దరి మీద ఒక స్టోరీ అనేది బేస్ అయి ఉంటుంది కాబట్టి సో ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఎమోషనల్ సీన్స్ దగ్గర వాళ్ళు ఏడిపించేటువంటి కొన్ని సీన్స్ లో మనకి అనుకోకుండా కరిగిపోయి కన్నీళ్ళు వచ్చేటువంటి సీన్స్ కూడా ఈ సినిమాలో అయితే ఉంటాయి. క్లైమాక్స్ లో నాగ చైతన్య ఏడ్చే సీన్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది. సో అది మీరు మిస్ అవ్వకండి. ఎందుకంటే నాగ చైతన్య గారి యాక్టింగ్ పరంగా నేను చాలా తక్కువ అంచనా వేశాను. సరైన డైరెక్టర్ సరైన రీతిలో తీస్తే ఆ యాక్టర్ నుంచి యాక్టింగ్ అనేది రాబట్టుకోవచ్చు. సో మనకి నాగ చైతన్య గారు యాక్టింగ్ పరంగా చూసుకుంటే తండేల్కి ముందు తండేల్కి తర్వాత అన్నట్టు ఉంటుంది. అండ్ ఈ సినిమాలో ఆ ఫిషర్ మ్యాన్ కి సంబంధించినటువంటి జీవన శైలి గాని, వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు కానీ, వేటకు వెళ్తే వాళ్ళు చేసేటువంటి రిస్క్ పరమైనటువంటి వాళ్ళకి ఎదురయ్యేటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయి, సో అవన్నీ బాగా చూపించారు అనమాట. అండ్ ఎపిసోడ్స్ లో ఉన్నటువంటి ఫైట్ సీక్వెన్సెస్ కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ చాలా కొత్తగా అయితే ఉంటాయి. సో అదంతా రియాలిటీకి దగ్గరగా ఉన్నట్టు చాలా న్యాచురల్ గా అయితే చూపించడం అయితే జరిగింది. ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే అసలు ఫస్ట్ ఆఫ్ అంతా ఓకే, ఒక తండేల్కి సంబంధించినటువంటి క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకుని సినిమా వెళ్ళిపోతుంది కాబట్టి ఓకే. సెకండ్ హాఫ్ వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోయిన తర్వాత నాకు చాలా డౌట్స్ అయితే మొదలయ్యాయండి ఈ సినిమాలో. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి దొరకడమే ఒక ఇల్లాజికల్ క్వశ్చన్ మీద బేస్ అయి ఉంటుంది. సో అది సర్లే కన్విన్స్ చేసాం. అందుకే డైరెక్టర్ స్టార్టింగ్ లో ఒక డిస్క్లైమర్ వేసాడు, ఈ సినిమాలో కొన్ని కల్పితాలు ఉన్నాయి అండ్ కొన్ని క్యారెక్టరైజేషన్లు భాషరహితంగా కొన్ని సమ్ ఇదని వేసాడు. సో మీరు లాజిక్ ఎతకండి, సినిమాగా చూడని చెప్పేసి మన మొహం మీద ఇంత పెద్ద డిస్క్లైమర్ వేసాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ ఆ పాకిస్తాన్ సెట్స్ పరంగా చూసుకుంటే పాకిస్తాన్ జైలు అంటే ఎలా ఉంటాయండి, చాలా కఠినంగా ఉంటాయి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి, చాలా ఉంటాయి. సో అదేం లేదు, వీళ్ళు వెళ్తారు రానైనా దొరుకుతారు, కొట్టించుకుంటారు, అంతే అయిపోయింది. అది ఇంకోటి నాకు అర్థం కాదు, వీళ్ళు పాకిస్తాన్ లో దొరుకుతారు, జైల్లో అయితే ఉంటారు. సో జైల్లో ఉన్నప్పుడు వీళ్ళకి లెటర్ల మీద లెటర్లు వచ్చేస్తా ఉంటే, ఏకంగా శుభలేఖలు కూడా వచ్చేస్తా ఉంటే, సరే లెటర్లు అనేది వాళ్ళు పంపిస్తారు. సో ఇంటికి నుంచి అట్టొచ్చిందంటే ఒకే అర్థం,
ఇలా కాదురా నాయన ఉవ్వంటే చాలు ఒక సాంగ్ లో లెటర్ల మీద లెటర్లు వచ్చేస్తుంటే శుభలేఖలు వచ్చేస్తుంటే అరే మీరు పాకిస్తాన్ లో ఉన్నారా లేకపోతే ఇండియా పక్కన ఏదో బొబ్బర్లంకలో ఉన్నారో నాకు అర్థం కాలేదు. మరి టూ వర్స్ట్ సెట్ అది పాకిస్తాన్ సెట్ లా కూడా ఉండదు. అండ్ అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్లు కూడా వీళ్ళు పాకిస్తాన్ అంటే వీళ్ళకి భయపడేది అంటే తొక్క తోటకూర అన్నట్టు ఉంటుంది. అంటే పాకిస్తాన్ వాళ్ళకి భయపడమని కాదు, అంటే వాళ్ళ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అక్కడ వాళ్ళకి దొరికితే బాబు ఇంకా జీవితం కథం అన్నట్టు ఒకటి ఉంటది కదా, అది చూపించకపోవడం అనేది నాకైతే చాలా చెత్తగా అయితే అనిపించింది. అండ్ అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏకంగా చిందులేస్తారు, డాన్స్లు వేస్తారు. అసలు పాసిబుల్ ఏంటో జాతీయ జెండా మీద కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. సో అవి ఎంతలో ఉంటాయంటే చాలా హార్డ్ గా అయితే ఉంటాయి. ఆ సీన్స్ ని బాగా అడ్జస్ట్ చేసి అండ్ మనకు కొంచెం కన్విన్స్ అయ్యే విధంగా చూపించారు కానీ అవి నాకైతే అంత పెద్దగా అనవసరం అనిపించింది. ఈ సినిమాకి ఆ కథకి వెళ్తున్నటువంటి ఆ స్టోరీ లైన్ కి ఇవన్నీ ఒక ఎక్స్ట్రాగా యాడ్ చేసి అక్కడ తీసుకొచ్చి పెట్టారు అయితే నాకు అనిపించింది. సినిమా పరంగా చూసుకుంటే కొద్దిగా నాకు నచ్చినటువంటి సీన్స్ ఉన్నప్పటికీ అంటే రప్పించేటువంటి కొన్ని సీన్స్ ఉన్నప్పటికీ ఫైనల్ గా సినిమా అయితే నాకు నచ్చింది. ఎందుకంటే చందు మొండేటి తను పెట్టినటువంటి ఆ ట్విస్ట్ గానీ అరే వీళ్ళు వస్తారా రారా లేకపోతే ఏ క్యారెక్టర్ అయినా సరే పైకి పంపించేస్తాడా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఎవరిని మధ్యలో పంపించకుండా అంటే చంపేయకుండా సో ఒక హ్యాపీ ఎండింగ్ అయితే లాస్ట్ లో ఇస్తాడు. అండ్ క్లైమాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాగ చైతన్యకైతే ఒక సాలిడ్ హిట్ అయితే పడిందని చెప్పుకోవాలి. అండ్ ఇదండి తండేల్ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ అన్నమాట. సో ఓపిక ప్రతి ఒక్కరు చూసారు కాబట్టి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అనమాట. అండ్ ప్రతి వీడియో మీరు కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తా ఉంటాను. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.